ఎందుకంటే వైర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కదా. ఫైనల్గా మీరు చూసుకోవచ్చు. అరే చాలా పెద్ద సైజ్ అయితే అయిపోయింది. మీరు చూడండి ఎంత పెద్ద సైజులో ఉందో. నేను చిన్నగా ఉంటుంది అనుకున్నా, బాక్స్ జరి చిన్నగానే ఉండే, బాక్స్ కంటే ఇంకా పెద్దగా ఉంది. ఎందుకంటే బాక్స్లో ఫోల్డింగ్ అయి వచ్చింది కదా ఇది. ఇంకా నేను గంతే ఉంటుంది అనుకున్నా కానీ చాలా పెద్దగా ఉంది. మీరు చూడండి పైకి అయితే వస్తుంది, మీరు చూసుకోవచ్చు. అరే ఈజీగా ఒక రొటేట్ అయితే అవుతుంది. మొత్తం వైర్ అయితే దుట్టుకుంటుంది, మంచిగా ఈజీగా పైనకైతే తీసుకొని పోతుంది. ఒరే అమ్మ నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది లుక్ మాత్రం. మీరు చూడండి, నేను అస్సలే అనుకోలే ఇంత బరువు ఉన్నదాన్ని ఈజీగా తీసుకొని పోతుందని. అరే ఈజీగా కొంచెం కష్టమవుతుంది. లాస్ట్కి పోయిన తర్వాత మొత్తానికి పెద్ద గడ్డ పైనకైతే వచ్చేసింది. ఇప్పుడు మీరు చూడండి నెక్స్ట్ లెవెల్ ఎక్కింది గడ్డ పైనకైతే. మనకి ఇంకొకసారి చెన్నై నుంచి ఒక కొత్త బండి అయితే వచ్చింది. మీరు చూసుకోవచ్చు, ఎప్పటి నుంచో మీరు అడుగుతున్న క్రేన్ అయితే తీసుకొచ్చిన. మీరు చూడవచ్చు, ఇది మాత్రం చాలా పెద్ద సైజులో ఉంది. మరి మీకు ఆల్రెడీ అందరికి తెలుసు, మనం ఏది కొనుక్కొచ్చినా కానీ చిన్న అయితే కొనుక్కరాము, చాలా పెద్దగా ఉంటాయి. దీని స్కేల్ సైజు చూడండి ఒకసారి. ఇక్కడ 1.14 ఉంది, అంటే చాలా పెద్దది. అంతేకాకుండా ఇక్కడ ఏజ్ కూడా చూడండి 8+ అని ఉంది. చిన్నపిల్లల కోసం అయితే కాదు, ఇది చాలా పెద్దోళ్ళ కోసమే. మరి దీన్ని ఓపెన్ అయితే చేస్తా. అంతేకాకుండా ఇదే క్రేన్ ఎందుకు కొనుక్కొచ్చిన అంటే, మనకు మీకు తెలిసినట్టయితే మనం ఒక కొత్త గ్యారేజ్ కడుతున్నాము, అంతేకాకుండా షోరూమ్ కడుతున్నాము, ఒక మంచి సిటీ అయితే బిల్డ్ చేస్తున్నాం కదా. సామాన్లు తీసుకోవడానికి వెహికల్స్ అయితే ఉన్నాయి. అంటే ఒక పెద్ద సైజ్ లారీ ఉంది, రీసెంట్గా కొనుక్కున్న 6x6 ఉంది, అంతేకాకుండా పుష్ప లారీ ఉంది, అవన్నీ ఉన్నాయి. కానీ మనకు సామాన్ అంటే పిక్ చేసుకోవాలి కదా, లేపుకోవాలి కదా. లేపనికే మన దగ్గర ఏది లేదు. అందుకోసం క్రేన్ అయితే తీసుకొచ్చిన. దీనికి మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఒక వించింగ్ లాంటిది అయితే ఉంది కదా, దీంతో సామాన్ అయితే లేపుకుంటాము. లేపుకొని మన లారీ ఉంటుంది కదా, లారీలో అయితే లోడ్ చేస్తుంది. మరి చూద్దాము దీన్ని ఓపెన్ చేసి లోపల ఎట్లుంది ఏం కథ అని. ప్యాకేజింగ్ మాత్రం చాలా నీట్గా ఉంది. మీరు చూసుకోవచ్చు, టేపులు మాత్రం బందోబస్తు వేసిర్రు. చైనా నుంచి ఇప్పటికి నేను ఒక 4-5 తీసుకొచ్చిన అనుకుంటా, అన్నీ కూడా మంచిగానే ఉండే. ఇది కూడా ప్యాకేజింగ్ చాలా నీట్గా ఉంది. ఇక ఓపెన్ అయితే వేసేసిన. అరే ఇక్కడ చూసుకోవచ్చు, ఇంకో టేపు కూడా ఉంది. ఇక్కడ టేపులు మాత్రం చాలా ఎక్కువ వేసిర్రు. మొత్తానికి ఓపెన్ అయితే అయిపోతుంది మన కొత్త బండి. ఫస్ట్ లుక్ ఇప్పటివరకు నేను కూడా చూడలే ఎట్లుంటుంది ఏం కథ అని. లైవ్లో ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ అయితే అయిపోయింది, కానీ ఇంకా మన బండి అయితే కనిపిస్తలేదు. చూద్దాం మరి. అరే ప్యాకింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ నిజంగా. చూడండి మళ్ళీ కూడా థర్మాకోల్ పెట్టి పంపించారు మనకు. ఇక బయటకైతే గుంజుదాము దీన్ని. చాలా టైట్గా ఉంటుంది నాకు తెలుసు. ఇక బయటకైతే వస్తలేదు. చూసుకోవచ్చు మీరు. బాబా లుక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది చూడనీకి. మరి ఈసారి కొత్తగా లోపల డ్రైవర్ కూడా ఉండు. ఇగో మరి ఇంట్లో ఏమేమి సామాన్లు ఉన్నాయని నేను చూపిస్తా. ఇగో ఒకటైతే ఇది ఇచ్చిండు. అరే చాలా వెయిట్ ఉంది ఇది, ఒక హాఫ్ కేజీ దాకా ఉంది. బాగానే బరువు ఉంది. చూడనీకే చిన్న ఉంది కానీ వెయిట్ చాలా ఎక్కువ ఉంది. ఇంకా ఏమేమి వచ్చినాయి అంటే, ఒక రిమోట్ అయితే వచ్చింది. రిమోట్లో బటన్లు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. మరి ఇవన్నీ పనిచేస్తాయా పనిచేయవా, బ్యాటరీలు అయితే వేసిన తర్వాత చూద్దాము. ఇంకా యూజర్ మాన్యువల్ అయితే వచ్చింది. ఇది రిమోట్కి సంబంధించింది. రెండు అయితే ఇచ్చిర్రు. ఇదేమో బండి కోసం అనుకుంటా. అంతేకాకుండా స్టిక్కర్లు కూడా ఉన్నాయి. మీరు కామెంట్ చేయండి, స్టిక్కర్లు వేయాలంటే దీనిపైన మన స్టిక్కర్లు కూడా వేసుకుందాము మీకు కావాలంటే. మరి లోపల అయితే ఇట్లుంది. ఇంకా ఇగో ఇక్కడ చూసుకోవచ్చు, ఒక బ్యాటరీ కూడా ఉంది. బ్యాటరీ కూడా పక్కన పెట్టేస్తున్నా. ఇక మన మెయిన్ బండి ఇంకేం లేదు ఇంట్లో, మన బండి ఉంది. బండి అయితే బయటకు తీస్తున్నా. అరే బండి బయటకు అయితే వస్తలేదు, చాలా గట్టిగా ఉంది. అరే చాలా గట్టిగా అయితే ఉంది బండి. మొత్తానికి బయటకు అయితే వచ్చింది. ఇదేంది ఇది, ఇన్నిగానం తాళ్ళు ఉన్నాయి దీనికి. చూసుకోవచ్చుడా. అరే ఎన్నిగానం తాళ్ళు ఉన్నాయి. ఇవన్నీ వర్కింగ్ అయితే అనుకుంటా నాకు తెలిసి. ఉట్టి ఇచ్చిండా, మరి వర్కింగ్ అయితే ఏమైతే అని బ్యాటరీ అయితే వేసుకున్న తర్వాత చూద్దాము. ఫస్ట్ అయితే ఇగో ఇది ఫోల్డ్ చేసి ఉంది, ఇది అయితే స్ట్రేట్ చేసుకోవాలి మనము. తర్వాత బ్యాటరీ వేసుకుందాము. ఇగో చూసుకోవచ్చు మీరు. అరే ఇది చాలా బరువు ఉంది. ఇది కూడా మెటల్ మొత్తము. ఇగో ఇది కూడా మెటలే ఇచ్చిండు. ఇదైతే స్ట్రేట్ చేసుకుందాం మనము. అరే ఎట్లా వేయాలో నాకు కూడా తెలియదు. మీరు బాక్స్ పైన చూసుకోవచ్చు. ఇగో ఇక్కడ చూడండి మొత్తం స్ట్రేట్గా ఉంది. ఇదైతే స్ట్రేట్ చేసుకోవాలనుకుంటా, కానీ చాలా గట్టిగా ఉంది ఇది మాత్రము. దీనికైతే చాలా రకాల వైర్స్ అయితే వచ్చినాయి. మొత్తం చిక్ అయితే పడిపోతున్నాయి. మెల్లమెల్లగా చూసుకొని తీయాలి ఇవి, ఎందుకంటే వైర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కదా. ఫైనల్గా మీరు చూసుకోవచ్చు. అరే చాలా పెద్ద సైజ్ అయితే అయిపోయింది. మీరు చూడండి ఎంత పెద్ద సైజులో ఉందో. నేను చిన్నగా ఉంటుంది అనుకున్నా, బాక్స్ జరి చిన్నగానే ఉండే, బాక్స్ కంటే ఇంకా పెద్దగా ఉంది. ఎందుకంటే బాక్స్లో ఫోల్డింగ్ అయి వచ్చింది కదా ఇది. ఇంకా నేను గంతే ఉంటుంది అనుకున్నా కానీ చాలా పెద్దగా ఉంది. మీరు చూడండి. క్రేన్లో అయితే బ్యాటరీ పెట్టేసుకున్నా, మరి రిమోట్లో కూడా బ్యాటరీలు అయితే సెట్ చేసిన. మరి చూద్దాం ఇది ఎట్లా పర్ఫామ్ చేస్తుంది ఏం కథ అని చెప్పి. ఇది ఎంత పెద్దగా ఉందని మనకు మ్యాటర్ కాదు, చాలా బరువును అయితే లేపుకోవాలి. ఫస్ట్ అదైతే చూద్దాము దీనిలో కెపాసిటీ ఎంత ఉంది ఏం కథ అని చెప్పి. ఇక్కడ మొత్తం వైర్లు చూడండి, వైర్లు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. మొత్తం కుప్ప ఉన్నాయి ఒకటి దగ్గర. ఇది ఎట్లా పనిచేస్తుంది ఏం కథ అని చూద్దాము. ఇగో రిమోట్ కూడా ఆన్ అయిపోయింది. రెడ్ లైట్ అయితే పడ్డది రిమోట్లో. మరి బండి కూడా ఆన్ చేద్దాము. బండి ఆన్ చేసేది కింద ఉంది, మీరు చూసుకోవచ్చు. ఇక్కడైతే ఉంది, ఆన్ చేసిన, ఆల్రెడీ ఆన్ అయిపోయింది.
అరే సౌండ్ అయితే నిజంగా బండి వచ్చినట్టే వస్తుంది, సౌండ్ నెక్స్ట్ లెవెల్ వస్తుంది. ఇక్కడ లైట్ కూడా పడుతుంది. అంతేకాకుండా ముంగట మీరు చూసుకోవచ్చు ఒక డ్రైవర్ అయితే ఉండు, ఇంట్లో లోపల డ్రైవర్ ఉండు. మరి చూద్దాం డ్రైవర్ ఏమన్నా స్టీరింగ్ తిప్పుతాడేమో. మరి పైనకైతే అంటున్నా క్రేన్ని, నాకేం అర్థమైతే లేదు. ఇగో బటన్ అయితే ప్రెస్ చేస్తున్నా. ఇగో చూసుకోవచ్చు మీరు, ఇక్కడ వైర్స్ అయితే రొటేట్ అవుతున్నాయి. ఇగో ఇక్కడ చూడండి, ఇగో వైర్లు అయితే లోపలికైతే పోతున్నాయి. ఇగో అంతేకాకుండా ఇగో స్టాండ్ కూడా పైనకైతే వస్తుంది మెల్లగా. మొత్తానికి పైనకైతే వచ్చేసింది. మీరు చూసుకోవచ్చు ఈ బటన్ అయితే పైనకి రానికి ఈ స్టాండ్ ఉంది కదా, ఈ ఫ్రేమ్ మొత్తం పైనకి వస్తుంది. ఇది నొక్కితే ఇగో ఇక్కడ వరకు వస్తుంది అనుకుంటా ఇది మొత్తము. అంతే నాకు తెలిసి ఇక్కడ వరకు అయితే వస్తుంది. మరి ముంగట ఇది ఉంది కదా వెంచు, ఇగో ఇది అయితే ఉంది కదా, ఇది మొత్తం మెటల్ చూసుకోండి. ఇగో మరి ఇది కూడా చాలా వెయిట్ ఉంది, మొత్తం మెటల్. దీన్ని ఒకసారి యాంగ్ చేసి చూద్దాము, దీన్ని లేపుతుందా లేపదా అని. దీన్ని ఎట్లా కింది కన్నంలో చూద్దాము. మరి ఇన్ని బటన్లు ఉన్నాయి, ఏ బటన్ ఏం అర్థమైతే లేదు నాకైతే. మరి ఇది ముంగటి కింద కోనిక అనుకుంటా. ఈ బటన్ అయితే మీరు చూసుకోవచ్చు. ఇప్పుడైతే కిందికి వస్తుంది. మరి దీని సిస్టమ్ చూడండి. ఇగో ఈ నుంచి వైర్ వచ్చింది, ఈ నుంచి ఇగో ఇక్కడ వరకు ఈడ చూడండి మొత్తం లోపల. ఇగో ఈడ రొటేట్ అవుతుంది. ఇగో ఇక్కడ చూసుకోండి మొత్తం ఆ నుంచి నిజంగా వైరింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది ఇంట్లో. ఇగో కిందికైతే పంపిస్తున్నా. కిందికైతే అదే ఇది మాత్రం స్పీడ్గా వస్తుంది కిందికి. కిందికైతే వచ్చేసింది ఫైనల్గా. మరి దీన్ని అయితే యాంగ్ చేద్దాము, చూద్దాం మరి దీన్ని లేపదా అని యాంగ్ చేస్తున్నా. మీరు చూసుకోవచ్చు క్లియర్గా యాంగ్ అయితే అయిపోయింది. అరే ఓ మొత్తానికి చూడండి ఇప్పుడు గాల్లోనే ఉంది, పైకి అయితే లేపుతుంది. అరే ఇంకా కూడా పైకి లేపుతుంది. అరే ఈజీగానే, అరే ఇది మాత్రం ఈజీగా హ్యాండిల్ చేయడానికి వస్తుంది. మీరు చూసుకోవచ్చు ముంగటి కూడా పంపిస్తున్నా. మరి కింద వదిలేద్దాం దీన్ని, కింద అయితే వదిలేస్తా. ఎంత కిందికి వస్తుందని చూద్దాము. కిందికైతే పోతుంది ఇప్పుడు. ఎంత అరే ఈ బటన్, ఇంకొక బటన్ మీరు ఇక్కడ చూడండి, ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ నొక్కితే రెండు, ఈ ఫ్రేమ్ పోతుంది కిందికి, ఈ వైర్ కూడా పోతుంది, రెండు పోతున్నాయి. మీరు చూడండి ఇగో ఈ ఫ్రేమ్ కూడా వంగుతుంది, వైర్ కూడా కిందికి పోతుంది. మరి ఎంత కిందికి పోతుందని చూద్దాము. మన క్రేన్ అయితే చాలా కిందికి వచ్చింది. మీరు చూసుకోవచ్చు నేను అస్సలే రాదనుకున్నా ఇంతగానో కిందికి. దీని లోపల వైర్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఇది మొత్తం ఇది కూడా స్ట్రేట్ అయిపోయింది. అంతేకాకుండా ఈ వైర్ చూడండి చాలా భూమి లెవెల్ అయితే వచ్చేసింది మొత్తానికి. ఇక సక్సెస్ఫుల్గా దీన్ని అయితే మంచిగానే తీసుకొచ్చింది. కానీ ఇది చాలా లైట్ వెయిట్ ఉంది, 1/2 kg మాత్రమే ఉంటుందని చెప్పినా కదా. మన దగ్గర బరువైన మోకో కార్ అయితే ఉంది కదా, మరి దీన్ని అయితే ఒకసారి ఉక్ చేద్దాము. ఇది నాకు తెలిసి ఈజీగా 1 కిలో కంటే ఎక్కువనే ఉంటుంది. దీన్ని మంచిగానే మన క్రేన్ లిఫ్ట్ చేసింది అనుకో, ఇక మన కన్స్ట్రక్షన్ వెహికల్స్ వల్ల మనం సిమెంట్ ఇట్లా తీసుకుపోతాం కదా, దాన్ని ఈజీగా లిఫ్ట్ చేస్తుంది క్రేను. చూద్దాం మరి దీన్ని లేపదా అని. అరే దీన్ని ఎక్కడ కూడా ఉక్ చేయడానికి వస్తలేదు. ఫైనల్గా మీరు చూసుకోవచ్చు ఉక్ అయితే వేసేసిన ఒక దగ్గర. మరి మన బండి కింద పడుతుందా ఏమైతే అని చూద్దాము. అరే మొత్తానికి మొత్తానికి అరే కొంచెం షేక్ అవుతుంది కానీ మంచిగానే పట్టుకుంది, కింద అయితే పడిపోతలేదు. మరి పైకి అయితే లేపుదాము ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా. పైకి అయితే వస్తుంది మీరు చూసుకోవచ్చు. అరే ఈజీగా ఇక రొటేట్ అయితే అవుతుంది, మొత్తం వైర్ అయితే జుట్టుకుంటుంది, మంచిగా ఈజీగా పైనకైతే తీసుకొని పోతుంది. ఒరే అమ్మ నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది లుక్ మాత్రం. మీరు చూడండి నేను అస్సలే అనుకోలే ఇంత బరువు ఉన్నదాన్ని ఈజీగా తీసుకొని పోతుందని. ఫైనల్గా మీరు చూసుకోండి ఇక్కడ వరకు అయితే పోయింది మన బండి అయితే. ఫైనల్గా మనం బరువైన బండిని అయితే పైకి తీసుకొచ్చింది. మీరు చూసుకోవచ్చు ఇంకా అన్లోడ్ అయితే వేద్దాం కింద. అరే మొత్తం షేక్ అయిపోతుంది మనకు మోకో కార్ అయితే. కిందికైతే దింపుదాం మళ్ళీ కొంచెము. కిందికైతే వచ్చేస్తుంది. అరే మొత్తానికి ఇగో చూసుకోండి అసలు కొంచెం కూడా కష్టపడతలేదు మన బండి. ఇంత బరువైన మన మోకో కార్ అయితే ఈజీగానే తీసుకొచ్చింది. ఒక్క తాన కూడా కష్టపడలే, నేను బండి కూడా కింద పడిపోతా అనుకున్నా. ఇంత ఎడ్జుకుంది కదా, నిజంగా క్రేన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ పర్ఫామ్ చేస్తుంది. ఎందుకంటే మొత్తానికి అరే ఇది చాలా గట్టిగా ఫిట్ అయిపోయింది. బయటకు వస్తారా రాదా చూద్దాము. బయటకైతే వచ్చేసింది. ఎందుకంటే మొత్తానికి ఇంట్లో పవర్ ఏడు నుంచి వస్తుంది అంటే అస్సలైన పవర్. మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఒక్కటే దగ్గర ఎన్ని వైర్లు ఉన్నాయో నాకే అర్థమైతే లేదు. వైర్లు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. దీనివల్లనే ఈజీగా లిఫ్ట్ అయితే చేస్తుంది. మరి సౌండ్ అయితే బంద్ చేద్దాం, ఊకే సౌండ్ వస్తుంది. ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ పర్ఫామ్ అయితే చేస్తుంది కదా. మరి చిన్న గడ్డ పైన కూడా ఎక్కించి చూద్దాము, గడ్డ పైన కూడా ఎక్కుతుందా అని చెప్పి. ముంగట గడ్డ చూడండి చాలా పెద్దగా అయితే ఉంది. మరి పైకి ఎక్కుతుందా కదా చూద్దాం మన బండి అయితే. అరే ఈజీగానే ఎక్కుతుంది కదా మీరు చూసుకోవచ్చు. దీనికి చైన్ ఉంది, టైర్స్ అయితే లేవు. చైన్ ఉన్నా కానీ మంచిగానే ఎక్కుతుంది మీరు చూసుకోవచ్చు. అరే కొంచెం కష్టమవుతుంది అని ఈజీగా ఎక్కేస్తుంది. అరే ఫైనల్గా పైనకైతే పోయింది మీరు చూసుకోవచ్చు. అరే ఈజీగా కొంచెం కష్టమవుతుంది. లాస్ట్ పోయిన తర్వాత
మొత్తానికి పెద్ద గడ్డ పైనకి అయితే వచ్చేసింది. ఇప్పుడు మీరు చూడండి నెక్స్ట్ లెవెల్ ఎక్కింది గడ్డ పైనకి అయితే. ఎందుకంటే ముంగట మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, ముంగట కొంచెం వెయిట్ ఎందుకు యాడ్ చేసిన అంటే మొత్తం గడ్డ కదా, ఎక్కేటప్పుడు ఇట్లా రివర్స్ పడిపోతుందని ముంగట వెయిట్ అయితే యాడ్ చేసిన, దానివల్ల మనకు బెనిఫిట్ అయితే అయిపోయింది. గడ్డ పైన కూడా ఈజీగా వచ్చేసింది. బండి మాత్రం నెక్స్ట్ లెవెల్ పర్ఫామ్ చేస్తుంది గడ్డ పైన కూడా. మన క్రేన్కు లాస్ట్ టాస్క్ అయితే పెట్టినాము, మీరు చూసుకోవచ్చు. ఇది ఇక లాస్ట్ టెస్ట్. మన మోకో కార్ అయితే చాలా గుంతలు అయితే పడిపోయింది, అంటే పడిపోలేదు, నేనే సెట్ చేసిన. మరి ఫ్యూచర్లో ఏమన్నా మన కార్లు లోయలో పడిపోయినాయి అనుకో, అప్పుడు మరి గుంతల నుంచి కూడా బయటికి తీయదా అని చూద్దాము. ఇప్పుడైతే నేను తాన్నైతే గుంచుతున్నా, మన బండి అయితే పైన ఉంది, మరి చూద్దాము పైన గుంజదా అని. మొత్తానికి మీదికైతే వస్తుంది. అగో మీరు చూసుకోవచ్చు. అరే ఈజీగా గుంజుతుంది, ఒక్క దగ్గర కూడా కష్టమైతే లేదు. పవర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది నిజంగా, దీనిలో మాత్రం చూసుకోవచ్చు మీరు. అరే మొత్తమే గాలి లేపేస్తుంది. నేను ఇంకా భూమికి తాక్కుంటూ వస్తాను అనుకున్నా, మొత్తమే గాలి అయితే ఉంది. మొత్తానికి మీరు చూసుకోవచ్చు ఫైనల్గా పైనకైతే వచ్చేసింది. మన బండిని కొంచెం వెనకకి తీసుకుందాము. మీరు చూసుకోవచ్చు గడ్డ పైన అయితే పెట్టేసిన సక్సెస్ఫుల్గా. ఇగో కింద ఉన్న బండిని అయితే పైనకైతే తీసుకొని వచ్చేసింది మన ట్రైన్ అయితే. అన్ని టెస్ట్లలో అయితే మంచిగా సక్సెస్ఫుల్గా పాస్ అయితే అయిపోయింది. ఈ బండికి ఒకటే మాట చెప్తున్నా, నెక్స్ట్ లెవెల్ సూపర్ బండి అయితే ఇది. మరి చూసిరు కదా, మన క్రేన్కి అయితే చాలా నెక్స్ట్ లెవెల్ టెస్ట్లు అయితే పెట్టినాము, అన్నిట్లలో నీట్గా అయితే పాస్ అయిపోయింది. మరి దీన్ని యూజ్ చేసుకొని మనం ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి గ్యారేజ్ అయితే కడదాము. ఇంకా చాలా మంది షోరూమ్ కట్టమంటారు కదా, షోరూమ్ కూడా కడదాము. మరి మీరు కామెంట్ చేసినందుకు నేనైతే క్రేన్ తీసుకొచ్చిన కదా, మరి ఈ వీడియోకి ఒక 2000 లైక్లు అయితే కంపల్సరీ కొట్టండి. మరి అంతేకాకుండా మంచి మంచి గ్యారేజ్లు ఇట్లా కడతా, దానికోసం ఆ వీడియోలు మీరు మిస్ కాకుండా చూడాలంటే ఏం చేయాలి, మన ఛానల్ 1 lakh సబ్స్క్రైబర్లకు ఛానల్ చాలా దగ్గరలో ఉంది. ఇప్పుడే అందరూ ఒక సబ్స్క్రైబ్ కొట్టి 1 lakh జల్దీ వేసేసేయండి. ఇప్పుడు ఈ సైజ్ క్రేన్ ఉంది కదా, ఇంకా పెద్ద సైజ్ అయితే తీసుకొస్తా. మరి మీ ఫేవరెట్ కార్ కూడా ఏదైనా ఉంటే కామెంట్ చేయండి, కొంచెం లేట్ అయినా కానీ తీసుకొస్తా. మరి అంతేకాకుండా మనలాగా ఆర్సీ కార్స్ అంటే ఇష్టం ఉన్న మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో షేర్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.